ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. మే నెల 20వ తారీఖు 2026 తేదీకి పూర్తి పంచాంగ వివరాలు ఈ వీడియోలో పొందుపరచబడ్డాయి. 20 మే 2026వ తారీఖు బుధవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము. ఈరోజు తిథి చతుర్థి. మే 19వ తారీఖు మధ్యాహ్నం 2:18 నుండి 20వ తారీఖు ఉదయం 11:07 వరకు ఉంది. తర్వాత పంచమి మే 20 ఉదయం 11:07 నుండి మే 21 ఉదయం 8:26 వరకు ఉంది. ఇక ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. మే 19 ఉదయం 8:41 నుండి మే 20 ఉదయం 6:11 వరకు ఉంది. తర్వాత పునర్వసు మే 20వ తారీఖు ఉదయం 6:11 నుండి మే 21 ఉదయం 4:12 వరకు ఉంది. తర్వాత యోగము శూల మే 19 సాయంత్రము 5:48 నుండి మే 20 మధ్యాహ్నము 2:09 వరకు ఉంది. దీని తర్వాత గండ మే 20 మధ్యాహ్నము 2:09 నుండి మే 21 ఉదయము 10:58 వరకు ఉంది. కరణము విష్ట మే 20 రాత్రి 12:39 నుండి ఉదయం 11:07 వరకు. తర్వాత భవ మే 20 ఉదయం 11:07 నుండి రాత్రి 9:42 వరకు. తర్వాత బాలవ సూర్యోదయము ఉదయము 5:39 మొదలవుతుంది. సూర్యాస్తమయము సాయంత్రము 6:28. చంద్రోదయము ఉదయము 8:54. చంద్రాస్తమయము రాత్రి 10:31. ఈరోజు శుభ అశుభ సమయాలు. ముందుగా శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:02 నుండి 4:50 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తము ఈరోజు లేదు, బుధవారము కనుక. అమృత కాలము రాత్రి 1:16 నుండి 2:44. ఈరోజు విజయ ముహూర్తము లేదు. ఇక అశుభ గడియలు. మధ్యాహ్నము రాహుకాలము మధ్యాహ్నము 12:03 నుండి 1:40 వరకు. యమగండము ఉదయం 7:15 నుండి 8:51 వరకు. ఈరోజు గుళికా కాలము ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. వర్జము సాయంత్రం 5:11 నుండి 6:39 వరకు ఉంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో ఉన్నారు రాత్రి 10:38 వరకు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తారు. ఈరోజు చంద్రబలము మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు, మకర రాశుల వారికి రాత్రి 10:38 వరకు శుభప్రదంగా ఉంది. ఇక తారాబలము ఆర్ద్ర, అశ్వని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్య, మఘ, ఉత్తర పల్గుని, చిత్ర, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్రలకు శుభకరంగా ఉంది. ఈ రోజు యొక్క విశిష్టత చతుర్థి వ్రతము. ఈరోజు చదువుకోవలసిన మంత్రము ఓం గణాధిపతయే నమః. దీంతో పాటు గణపతి ప్రార్థన కూడా చదువుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ఇవి మే 20, 2026వ తేదీకి సంబంధించిన పంచాంగ వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః.